హలో అండి, నా పేరు డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ హౌ డు పిల్స్ అఫెక్ట్ ప్రెగ్నెన్సీ. సో జనరల్గా ఏంటి అంటే కొంతమంది కపుల్స్ వస్తూ ఉంటారు. సో జనరల్గా ఏంటంటే మనకి పీసీఓడి. సో కామన్గా ఏంటి పీసీఓడి వల్ల మనకి పీరియడ్ అనేది కరెక్ట్గా రాదు. సో ఒక్కోసారి ఏంటి అంటే బయట ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. బయట డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ప్రెగ్నెన్సీ రావడానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, పీరియడ్ కరెక్ట్ వస్తుంది కానీ ప్రెగ్నెన్సీ అనేది అందట్లేదు అని కామన్గా అడుగుతూ ఉంటారు. బట్ వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ ఏంటి అంటే ఓసీ పిల్స్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి హార్మోనల్ డిస్టర్బెన్స్ కరెక్ట్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం మనకి ఎగ్ డెవలప్మెంట్ అనేది జరగదు. సో దీనివల్ల మనకి ఓన్లీ సైకిల్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది, బట్ ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ పీసీఓడి ఉమెన్లో మేము చూస్తూ ఉంటాం. బయట లైక్ పీసీఓడికి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది, పీరియడ్ రెగ్యులర్గా వస్తుంది కదా, ప్రెగ్నెన్సీ కూడా వస్తూ ఉంటుంది అని అనుకుంటారు. సో ఈ ఓసీ పిల్స్ అనేటివి కొంతమంది 3 months, కొంతమంది 6 months వరకు తీసుకుంటూ ఉంటారు. వన్స్ ఆ పిల్స్ ఆపేయగానే ఏమవుతుంది అంటే మళ్ళీ సేమ్ సైకిల్ ఇర్రెగ్యులారిటీ అనేది ఉంటుందన్నమాట. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకి పోస్ట్ పిల్ అమెనోరియా అనేది కామన్గా చూస్తూ ఉంటాం. ఇది ఎలాంటి కండిషన్స్లో చూస్తామంటే ప్రొలాంగ్డ్ పీరియడ్ అంటే లైక్ 3 to 6 months కంటిన్యూస్గా ఓసీ పిల్స్ వాడితే వాళ్ళకి ఏమవుతుంది అంటే హార్మోనల్ డిస్టర్బెన్స్, ఆ పిల్స్ అనేటివి మనకి బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తుంది అనమాట. సో బ్రెయిన్ నుంచి మనకి ఎగ్ ప్రొడ్యూస్ అవ్వడానికి లేదా మనకి పీరియడ్ ప్రాపర్గా రావడానికి ఏవైతే హార్మోన్స్ అవసరమో ఆ హార్మోన్స్ని సప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ప్రొలాంగ్డ్ కంటిన్యూస్ సప్రెషన్ వల్ల మనం పిల్స్ ఆపేసినప్పటికీ కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది సరిగ్గా రీచ్ అవ్వకపోవడం వల్ల, అంటే ఒక 2 months ఆర్ 3 months ఆర్ 5 months కూడా టైం పట్టొచ్చు బ్రెయిన్కి మళ్ళీ నార్మల్ ఫంక్షనింగ్ అవ్వడానికి, మళ్ళీ హార్మోన్స్ని నార్మల్గా సెక్రెట్ చేయడానికి. ఈ ఫేజ్ని మనం పోస్ట్ పిల్ అమెనోరియా అంటాం. సో కామన్గా ఇలాంటి కపుల్స్ ఏమేమి కంప్లైంట్ చేస్తారంటే పిల్స్ ఆపేసిన తర్వాత మాకు పీరియడ్ అనేది రావట్లేదు, సో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేపిస్తే నెగిటివ్ ఉంది, పీరియడ్ రావట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అని కామన్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఎక్కువ డోస్ ఆఫ్ పిల్స్ అండ్ ప్రొలాంగ్ డ్యూరేషన్ యూజ్ చేయడం వల్లనే ఈ కామన్ కండిషన్ అనేది వస్తుంది. సో జనరల్గా నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ అంటే లైక్ పిల్స్ అనేటివి ఏ విధంగా తీసుకోవాలి, ఎంత డ్యూరేషన్ తీసుకోవాలనేది గైనకాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యాకనే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు డాక్టర్ 2 monthsకి ఇస్తారు. మీరు 2 months కాకుండా కొంతమంది కపుల్స్ ఓకే సేమ్ ట్రీట్మెంటే కదా ఇది వేసుకుంటే పీరియడ్ కరెక్ట్ వస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని తెలియకుండా వాళ్ళు 2 months కాకుండా 6 months, 7 months, 8 months అట్లా తీసుకుంటుంటారు. అలా తీసుకోవడం వల్ల మీకు హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏర్పడి ప్రెగ్నెన్సీ కాకుండా ప్రెగ్నెన్సీతో పాటు పీరియడ్ అనేది కూడా రాదు. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకున్నట్టయితే పిల్స్ యూజ్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా ఒకసారి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసిన తర్వాతనే ట్రీట్మెంట్ అనేది యూజ్ చేయండి. థ్యాంక్ యూ.